అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నామినేషన్ను దాఖలు చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై పెట్టిన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రచారంలోకి వెళుతూ ఉంటే అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. తప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి 30,000 మెజారిటీతో గెలుస్తాను అంటున్న రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ఊయెత్తున కొనసాగుతోంది. ఇవాళ రాయచోటి నియోజకవర్గంలోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారీ జనసంద్రంతో నామినేషన్ని దాఖలు చేయడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇవాళ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ రాయచోటి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టిన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తా. ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో ప్రజలైతేనేం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేం తెలుగుదేశం వెనకాలే ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. గత 45 రోజుల నుంచి మేము రాయచోటి మున్సిపాలిటీలో అలాగే 6 మండలాల్లో పర్యటించడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా కూడా అపూర్వమైన స్వాగతం పలుకుతూ ఉన్నారు. దీనికి అంతటికి కారణం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎన్నో కేసులు బనాయించినా, వాళ్ళ భూములు లాక్కున్నా, పెన్షన్లు ఇవ్వకపోయినా, ఇండ్లు ఇవ్వకపోయినా వాళ్ళంతా ధైర్యంగా నిరాడంబరంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ గుండెల్లో ఉన్న బాధను ఓర్చుకొని కూడా నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అనేది రాయచోట్ల జెండా ఎగరవేస్తుంది. నా విజయం ఖాయం. నేను వైసీపీ వాళ్ళకు ఒకటే సవాల్ విసురుతున్నా, మీరు చేసిన 5 సంవత్సరాలు చేసిన ఆగడాలే మీకు అంతమొందించడానికి కారణాలు. తప్పకుండా విజయం మా వైపే ఉంది. ప్రధానంగా మీరు ప్రచారంతో ప్రజల ముందుకు వెళ్తున్నారు కదా, రాయచోటి నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది మీకు? ప్రజల నుంచి అయితే ఇలా అని చెప్పలేకుండా ఉన్నాం. ఎందుకంటే గతెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ వైపు ఈరోజు ప్రజలు ఉన్నారు. ఏ పల్లెకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా కూడా అపూర్వ స్వాగతం లభిస్తూ ఉంది. దీనికంతా కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానమే ప్రజలకు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి విసిగి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం మీద. ఇప్పటికైనా మార్పు చేస్తే వాళ్ళ బతుకుల్లో వెలుగు వస్తుందని ప్రజల్లో ఆకాంక్ష ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపే ప్రక్రియ మొదలైంది. ఇక్కడ నా విజయాన్ని అయితే ఎవరూ ఆపలేరు. నేను ఇక్కడి నుంచి 30,000 మెజారిటీతో గెలవబోతున్నా. ప్రధానంగా రాయచోటి నియోజకవర్గంలో మీ గెలుపు ఎలా చూడబోవచ్చు? మీరు గెలిస్తే ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఎలాంటి అభివృద్ధి చేపట్టబోతారు? నేను ఒకటే మీకు చెప్తున్నా, మా నాయకుడు, అనుభవజ్ఞుడు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ధీరశాలి ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు ప్రజలు. మేము కూడా నియోజకవర్గంలో రేపు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వస్తే, ఇక్కడ గెలిస్తే ఏ విధమైన కార్యక్రమాలు చేపడతామో ప్రజల దృష్టికి తీసుకొని పోతాను. అలాగే మా మేనిఫెస్టో అనేది కూడా మీరు అందరికీ తెలిసి ఉంటుంది. ఈరోజు ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దానిలలో 2-3 మీకు చెప్తాను. మహిళలు అర్థానికి అర్థంగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదవారికి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది మా మేనిఫెస్టోలో ఉంది. అలాగే ఈరోజు ఇంటి బాడిగా కట్టలేని వాళ్లకు సిలిండర్లు కొనుక్కునే స్తోమత లేని వారికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే ప్రక్రియ కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే ఆడబిడ్డ పుడితే భారం అనిపించుకునే కుటుంబాల్లో కూడా ఒక బిడ్డకు, చదువుకుండే బిడ్డ మన ఇంట్లో ఉంటే 15,000 రూపాయలు ఇచ్చే ప్రక్రియ. అలాగే ఏ ఇంట్లో అయినా ఆడ శిశువు జన్మిస్తే నెలకు 1,500 రూపాయలు. ఇలా చెప్పుకొని పోతే మా మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు ఉన్నాయి. తప్పకుండా ఈ పథకాలు ప్రజల దగ్గరికి చేరవేసే ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు. రాయచోటి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన అందించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమైందని చెప్పి రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతారని చెప్పి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మేనిఫెస్టోను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళి రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.